హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, నా పేరు స్వాతి. నా వయసు 30. నాకు పెళ్లి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఎలాంటి వాడు వస్తాడో అని భయం. కానీ ప్రేమించే భర్త దొరకాలని మాత్రం బాగా కోరిక. ఒక అబ్బాయి వెంటపడాలి, ప్రేమించానని చెప్పాలి, పెళ్లి చేసుకుంటానని అడగాలి అన్న చిరకాల కోరిక. కానీ అందరికీ అన్నీ నెరవేరుతాయని నాకు నేనే సర్ది చెప్పుకునేదాన్ని. కానీ నిజంగా నా లైఫ్లోకి ఒకడు వచ్చాడు. నిన్ను ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటానన్నాడు. కానీ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. ఆ రోజు స్వాతి మొబైల్ చూస్తూ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో మెసేజా? ఇన్స్టాగ్రామ్ అని ఓపెన్ చేస్తే హాయ్ హౌ ఆర్ యూ, సెండర్ కిరణ్ అని ఉంది. తన పేరు చూస్తే క్రాఫ్ట్లు, పెయింటింగ్లు, డ్రాయింగ్, డ్రెస్సెస్, కవితలు అన్నీ ఉన్నాయి. ఇంప్రెసింగ్. ఎవరు అసలు ఇతను అని హాయ్ హౌ ఆర్ యూ అని పంపించింది. వెంటనే రిప్లై వచ్చింది హాయ్ అని. హూ ఈజ్ దిస్ అని రిప్లై వచ్చింది. ఐఎమ్ కిరణ్ అని పెట్టాడు. ఓకే, నాకెందుకు మెసేజ్ చేశారు అని అడుగుతున్నా అని స్వాతి అంది. మీ ప్రొఫైల్ పిక్ బాగుంది, అందుకే చేశా అని చెప్పాడు. వాట్? ఎస్, మీరు బాగున్నారు, అందుకే చేశా. ఏం చేస్తున్నారు అని అడిగాడు. నాకు తెలియని వాళ్ళతో మాట్లాడే అలవాటు నాకు లేదు అని చెప్పింది. నాకేమైనా ఇదే పని అనుకుంటున్నావా? నా అంతటి నేను అమ్మాయికి మెసేజ్ చేయటం ఇదే ఫస్ట్ టైం తెలుసా అని అన్నాడు. అందరూ అలాగే చెప్తారులేండి అని స్వాతి అంది. మదర్ ప్రామిస్, నిజంగా నేను ఇప్పటి వరకు ఎవరికిలా మెసేజ్ చేయలేదు. ఎందుకో మిమ్మల్ని చూడగానే చేయాలనిపించింది. నా ఫేస్లో ఏమైనా కనపడుతుందా మీకు చూడగానే చేయాలనిపించడానికి అని స్వాతి పెట్టింది. చాలా బాగున్నారు, ఏం చేస్తున్నారు అని మళ్ళీ అడిగాడు. ఏం చేయట్లేదు అని చెప్పింది. ఎందుకేం చేయట్లేదు అని అడిగాడు. నా సంగతి పక్కన పెట్టు, నీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉన్న డిజైన్లు, డ్రాయింగ్లు, క్రాఫ్ట్లు అన్నీ మీరే చేశారా అని అడిగింది. అవును, నేనే చేశా, ఎలా ఉన్నాయి అని అడిగాడు. నైస్, మంచి టాలెంట్ ఉంది నీకు, కీప్ ఇట్ అప్. అసలు నీకు ఎలా వచ్చావన్నీ అంటే ఎక్కడైనా నేర్చుకున్నావా అని అడిగింది. థ్యాంక్స్, నేనే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా అని చెప్పాడు. ఈ వర్క్ కాకుండా వేరే ఏదైనా చేస్తావా అని అడిగింది. హా, కంపెనీలో టీమ్ లీడర్ కమ్ మేనేజర్ అని చెప్పాడు. జాబ్ ప్లస్ ఇదా, టైం ఉంటుందా అసలు అని అడిగింది. మేనేజ్ చేసుకోవాలి ఎలాగోలా అని అన్నాడు. గుడ్, ఓకే బాయ్ మరి అని చెప్పింది. ఏంటి అప్పుడే బాయా, మాట్లాడు అని అన్నాడు. ఇంకేం మాట్లాడాలి అని అంది. ఏమైనా. అవును, నీకు పీరియడ్ రెగ్యులర్గా ఉంటాయా అని అడిగాడు. ఏం క్వశ్చన్ అడుగుతున్నావు అసలు నువ్వు అని అంది. నేను అడిగిన దాంట్లో తప్పేముంది, చెప్పడానికి ఏం ప్రాబ్లం అని అన్నాడు. ఓకే, రెగ్యులర్గానే ఉంటాయి, ఓకేనా అని చెప్పింది. బాగా నొప్పి లేస్తుంది కదా అని అడిగాడు. పర్లేదు, ఆడవాళ్ళన్న తర్వాత ఆ సహజమని చెప్పింది. అవును, అందుకే నాకు ఆడవాళ్ళంటే చాలా గౌరవం. మా అమ్మ అంటే కూడా చాలా ఇష్టం. అమ్మకి నాన్నకి హెల్త్ బాగోదు, అన్ని పనులు నేనే చూస్తూ ఉంటా. ఒక తమ్ముడు ఉన్నాడు, బీటెక్ చేస్తున్నాడు అని చెప్పాడు. అవునా, అసలు నువ్వేం చదివావు అని అడిగింది. నేను 10th క్లాస్ మాత్రమే చదివాను. అప్పుడే నాన్నకి హెల్త్ బాగలేదు, అందుకే చదువు మానేసి ఆఫీస్ బాయ్గా చేరాను. తర్వాత టాలెంట్తో ఈ పొజిషన్కి వచ్చాను అని చెప్పాడు. గ్రేట్ అంది. థ్యాంక్ యూ. అవును, నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, ఎవరినైనా లవ్ చేసావా అని అడిగాడు. అంత సీన్ లేదులే నాకు, నాకు ప్రేమ మీద నమ్మకం కూడా లేదు. కానీ ఎవరైనా వెంట పడితే బాగుంటుందనిపిస్తుంది. నీకున్నారా మరి గర్ల్ ఫ్రెండ్స్ అని అడిగింది. నో, నాకు ప్రపోజ్ చేశారు చాలామంది, కానీ నాకే ఎవరు నచ్చలేదు అని అన్నాడు. అబ్బో, సార్కి యాటిట్యూడ్ బాగానే ఉంది అని మనసులో అనుకుని బయటికి మాత్రం ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అని అడిగింది. నాకు వాళ్ళెవరూ ట్రూగా అనిపించలేదు. ప్రేమిస్తారట కానీ పెళ్లి చేసుకోరట, అందుకే నాకు నచ్చలేదు అని అన్నాడు. అసలు నీ ఏజ్ ఎంత అని అడిగింది. 24 అని చెప్పాడు. ఏంటి 24ఆ? నాకు 29 తెలుసా, నాకంటే 5 years చిన్న నువ్వు అని అంది. అయితే ఏంటి, చిన్న ఏజ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చెయ్యరా అని అడిగాడు.
మధ్యలో ఫ్రెండ్షిప్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంది. నువ్వు నా ఫ్రెండ్వే కదా అని అన్నాడు. నేను నీ ఫ్రెండ్ని ఎప్పుడయ్యాను అని అంది. అప్పుడయ్యావు అని అన్నాడు. నేను స్లోనా మీరు ఫాస్టా తెలియట్లేదు. పరిచయమైన రోజే ఫ్రెండ్స్ ఏంటి అని అంది. నాకు అదంతా తెలియదు. నువ్వు నా ఫ్రెండ్వి అంతే. తెలుసా నేను ఇప్పటి వరకు ఎవరితో ఇంతసేపు చాట్ చేయలేదు అని అన్నాడు. అందరూ ఇలానే చెప్తారు అని అంది. ఒసేయ్ నేను చెప్పింది నిజమే అని అన్నాడు. హే ఒసేయ్ ఏంటి ఒసేయ్ అని అంది. హా నా ఫ్రెండ్ నా ఇష్టం ఏదైనా అంటాను అని అన్నాడు. నువ్వు ఫ్రెండ్వి నేను అనుకోలేదు అని అంది. ఇప్పుడు అనుకో అని అన్నాడు. నేను అనుకోను. ఒక్కరోజుకి ఫ్రెండ్షిప్ ఏంటి నీ తలకాయి అని అంది. ఒక్కరోజైనా ఎన్ని రోజులైనా నువ్వు నా ఫ్రెండ్వి అంతే. చూడు తమ్ముడు ఒక్కరోజుకి ఫ్రెండ్స్ ఎవరవ్వరు అని అంది. తమ్ముడేంటి తమ్ముడు అలా పిలవకనన్నాడు. నా తమ్ముడంత ఏజే నీది కూడా. తమ్ముడంటే తప్పేముంది అని అంది. అయితే మాత్రం పిలువకు నాకు ఇష్టం లేదు అని అన్నాడు. నువ్వు నన్ను ఒసే అన్నప్పుడు నాకు నచ్చలేదు మరి అని అంది. అది వేరు ఇది వేరు. అవునే నీకెలాంటి అబ్బాయి కావాలి అని అడిగాడు. స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఏమీ లేవు కానీ మంచివాడై ఉండాలి. డబ్బు పెద్దగా లేకపోయినా పర్వాలేదు. కష్టపడి పనిచేయటం తెలిసి ఉండాలి. ముఖ్యంగా చెప్పుడు మాటలు వినకుండా మంచికి చెడుకి తేడా తెలిసి ఉండాలి. మరి నీకు ఎలాంటి అమ్మాయి కావాలి అని అడిగింది. నీలా మంచి అమ్మాయి అయి ఉండాలి అని అన్నాడు. నువ్వెలా చెప్తున్నావు నీ మంచిదాన్ని అని? బోర్డు పెట్టుకుని ఏమైనా తిరుగుతున్నానా అని అంది. నాకు అనిపించింది నీ క్యారెక్టర్ గుడ్ అని అంతే అని అన్నాడు. నీ మంచిదాంట్లో నటిస్తున్నానేమో ఎవరికి తెలుసు అని అంది. నటిస్తే తెలిసిపోతుంది. నువ్వు మంచిదానివే నాకు తెలుసు అని అన్నాడు. సర్లే నేను పడుకుంటా గుడ్ నైట్ అని చెప్పింది. ఓకే గుడ్ నైట్. స్వాతి ఆలోచిస్తూ డిఫరెంట్ క్యారెక్టర్లా ఉంది. ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండాలి అని అనుకుని పడుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేశాడు. గుడ్ మార్నింగ్. ఏంటి ఇంత మార్నింగే లేచావా అని అంది. నేను మార్నింగే లేస్తాను. ఏం చేస్తున్నావు అని అడిగాడు. నేను ఇంకా బెడ్ పైనే ఉన్నాను. నాకు మార్నింగ్ లేవటం అంటే బద్ధకం. నువ్వేం చేస్తున్నావు అని అంది. అచ్చా నేను టీ పెడుతున్నా. అమ్మకు కొంచెం ఒంట్లో బాగలేదు అని అన్నాడు. అవునా నీకు వంట వచ్చా అని అడిగింది. వచ్చు. నీకు రాదా అని అడిగాడు. వచ్చు కానీ అంత పర్ఫెక్ట్ కాదు అని అంది. తిన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా అని అన్నాడు. ఏ మరి అంత దారుణంగా ఏం చేయను నేను అని అంది. ఏమో. ఏమో ఏంటి ఏమో అని అంది. ఇంకా ఏంటి మా అమ్మకి నీ గురించి చెప్పాను. ఒక ఫ్రెండ్ పరిచయమైంది అని. అమ్మ దగ్గర ఏం దాచను నేను అని అన్నాడు. అవునా ఏమంది మీ అమ్మ అని అడిగింది. ఏమనలేదు. అవునా అంది అని చెప్పాడు. సర్లే నాకు పని ఉంది నీ మళ్ళీ చేస్తా అని చెప్పింది. ఓకే బాయ్. అదే రోజు ఈవినింగ్ మళ్ళీ మెసేజ్ వచ్చింది. అమ్మ నాన్నకి యాక్సిడెంట్ అయింది అని కిరణ్ మెసేజ్ పెట్టాడు. వాట్ ఎప్పుడు ఎలా జరిగింది? ఇప్పుడు ఎలా ఉంది అని స్వాతి అడిగింది. ఆఫ్టర్నూన్ కారులో ఫంక్షన్కి వెళ్తూ ఉంటే జరిగింది. సీరియస్ అంటున్నారు. నీ మనీ తీసుకెళ్ళడానికి ఇంటికి వెళ్తున్నా అని చెప్పాడు. టెన్షన్ పడకు. ఏం జరగదు ఓకేనా? నువ్వే ధైర్యంగా ఉండాలి అని అంది. కానీ ఏమో అని అన్నాడు. ఏం జరగదు ఓకే. ఎలా ఉంది అంత తర్వాత చెప్పు నాకు అని పెట్టింది. ఓకే అని పెట్టాడు. స్వాతి కూర్చొని ఆలోచిస్తుంది. మార్నింగే అంత బాగా మాట్లాడాడు. ఇప్పుడు సడన్గా ఇలా జరిగిందేంటి? ఏం జరగకూడదు అని దేవుని మొక్కుకుంది. నైట్ టైంలో మెసేజ్ వచ్చింది. అమ్మా నాన్న ఇద్దరు చనిపోయారు అని పెట్టాడు. ఇప్పుడు ఎలా ఓదార్చాలో కూడా తెలియట్లేదు. ఏం చేయాలి అని ఆలోచిస్తూ నాకు ఓదార్చడం రాదు కానీ మీ తమ్ముడి కోసమైనా నువ్వు స్ట్రాంగ్గా ఉండు ఓకేనా అని పెట్టింది. ఓకే అన్నాడు. ఎలా ఉన్నావు అని 2 డేస్ తర్వాత స్వాతి చేసింది. ఏడుస్తూ ఉన్నాను అని కిరణ్ చెప్పాడు. ఏమైనా తిన్నావా అని అడిగింది. లేదు. తినకపోతే ఎలా? ఏది ఏమైనా మనం లైఫ్ని కంటిన్యూ చేయాలి తప్పదు అని అంది. ఎలా చేయాలో తెలియట్లేదు అని అన్నాడు. నేనే ఇంకా నమ్మలేకపోతున్నా. నువ్వు నమ్మలేవు అని తెలుసు కానీ తప్పదు కదా అని అంది. ఏమో కిరణ్ నాకు ఓదార్చడం రాదు కానీ ఒకటి చెప్తున్నాం.
మీ అమ్మ నాన్న ఎక్కడ ఉన్నా నువ్వు బాధపడితే మాత్రం వాళ్ళు సంతోషంగా ఉండలేరు. వాళ్ళను బాధ పెడతావా చెప్పు? నువ్వే ఇలా ఉంటే మీ తమ్ముణ్ణి ఎవరు ఓదారుస్తారు అనింది. ఏమో నాకు ఏం అర్థం కావట్లేదు అని అన్నాడు. నా మాట వింటావు కదా, వెళ్ళు ఫస్ట్ తిను ప్లీజ్ అనింది. ఓసారి నీతో మాట్లాడొచ్చా అని అడిగాడు. నాతోనా? నాతో మాట్లాడి ఏం చేస్తావు చెప్పు? నీ గురించి నాకు మొత్తం తెలియదు. నీ రిలేటివ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడు, నీకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనింది. నాకు నీతోనే మాట్లాడాలని ఉంది. నీతో మాట్లాడితేనే నాకు రిలీఫ్గా ఉంటుంది అనిపిస్తుంది అని అన్నాడు. చూడు కిరణ్, మీ అమ్మ నాన్న విషయంలో నాకు బాధగానే ఉంది కానీ సింపత్తో ఏదైనా చెయ్యలేం అని అంది. ఓకే సారీ బాయ్, నేను తర్వాత చేస్తాను అని అన్నాడు. సారీ అలా అన్నందుకు కానీ నువ్వు కూడా అర్థం చేసుకో అని అంది. ఇట్స్ ఓకే, నేను తర్వాత చేస్తాను అని అన్నాడు. నేనెందుకు అలా అన్నాను? కానీ నిజంగా తను బాధలో ఉన్నాడు కదా, ఆ నెంబర్ ఎలా ఇస్తాను? అది ఎంతవరకు కరెక్టు? అసలు నాకు తన పరిచయం కూడా సరిగా లేదు. నెంబర్ ఎలా ఇస్తాను, ఎలా మాట్లాడతాను అని అనుకుంది. ఆ తర్వాత కిరణ్ మెసేజ్ చేయలేదు. చాలా హర్ట్ చేశానా? కానీ నేను ఏ తప్పు చేయలేదు కదా. సరే పోనీలే వదిలేద్దామని తను మెసేజ్ చేయలేదు. కొన్ని రోజుల తర్వాత స్వాతి వాళ్ళ రిలేటివ్స్లో ఎవరో చనిపోయారు. చనిపోయిన వ్యక్తికి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ బాధ చూశాక ఫస్ట్ టైం తను తప్పు చేశాను అని అనిపించింది. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు పోవటం తట్టుకోలేము. అలాంటిది 2 ఒకేసారి పోగొట్టుకున్నాడు. అంత బాధలో ఉంటే సింపత్తో నెంబర్ అడుగుతున్నావా అని నేను అనడం కరెక్టా? నేను తప్పు చేశాను. ఈసారి మనస్ఫూర్తిగా సారీ చెప్పాలనిపించి మెసేజ్ చేసింది. హాయ్ కిరణ్, హౌ ఆర్ యూ అని చేసింది. ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ అని చేశాడు. ఫైన్, ఏం చేస్తున్నావు అని అంది. నథింగ్ అని పెట్టాడు. నా మీద ఇంకా కోపం పోలేదా అని అంది. నీకు నెంబర్ ఇవ్వటం ఇష్టం లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది, నాకెందుకు కోపం అని అన్నాడు. నేను అలా మాట్లాడడం తప్పే, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఐఎమ్ రియల్లీ సారీ అని అంది. సర్లే ఆ విషయం వదిలే అని అన్నాడు. అలా ఇద్దరూ అప్పుడప్పుడు మాట్లాడుకోవటం స్టార్ట్ చేశారు. అలా ఒకరోజు ఏం చేస్తున్నావు అని అడిగాడు. నథింగ్, ఇప్పుడు ఇంట్లో ఒకడివే ఉన్నావా అని అడిగింది. అవును అని చెప్పాడు. మీ తమ్ముణ్ణి నీ దగ్గరే ఉంచుకోవచ్చు కదా, మీ మామయ్య వాళ్ళ ఇంటికి ఎందుకు పంపించావు అని అడిగింది. వాడికి కాలేజ్ అక్కడే, ఇక్కడ ఉంటే దూరం అవుతుందని పంపించాను అని అన్నాడు. ఇప్పుడు లాక్డౌనే కదా, కాలేజీ ఉండదు కదా, నీ దగ్గరే ఉంచుకోవచ్చు కదా అని అడిగింది. వాడికి అక్కడే బాగుంటుంది అని చెప్పాడు. ఏమో ఇక ఉన్నది మీ ఇద్దరే కదా, ఒకరికొకరు ఉండవలసింది అని అంది. ఇంకా ఏంటి, అసలు నిజంగా నీకు ఎవరిని లవ్ చేయాలనిపించలేదా అని అడిగాడు. లేదు, ఆ ఫీలింగ్ ఇప్పటి వరకు రాలేదు. అయినా నాకు ఈ ప్రేమల మీద నమ్మకం లేదు. ప్రేమిస్తున్నా అంటారు, తర్వాత మా అమ్మ ఒప్పుకోలేదు, నాన్న ఒప్పుకోలేదని సాకులు చెప్తారు. నేను చాలా మందిని చూశానిలా. అసలు ట్రూగా లవ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అని అంది. అవును, నేను చాలా మందిని చూశాను అలా అని అన్నాడు. ఈ లోకంలో కష్టపడితే డబ్బు సంపాదించవచ్చు కానీ నిజమైన ప్రేమ సంపాదించటం చాలా కష్టం అని అంది. అవును నిజమే, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని కిరణ్ అడిగాడు. ఏంటి అని అడిగింది. ఐ లవ్ యూ, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని అడిగాడు. జోకా, జోక్ చేయటానికి నీకెవరు దొరకలేదా బాబు అని అంది. నిజమే, నువ్వంటే నాకు ఇష్టం, మనం పెళ్లి చేసుకుందామా అన్నాడు. నీకు నాకు పెళ్ళేంటి? నీ ఏజ్ ఎంత, నా ఏజ్ ఎంత? నాకంటే 5 years చిన్న నువ్వు. జోకులు చేసింది చాలు అని అంది. చిన్న అయితే ఏంటి, పెళ్లి చేసుకోరా, పిల్లలు పుట్టరా అని అడిగాడు. అదంతా నాకు తెలియదు, అది కుదరదు, మళ్ళీ ఆ విషయం మాట్లాడకు అని అంది. సరే, నీ వాట్సాప్ నెంబర్ ఎప్పుడిస్తావు చెప్పు అని అడిగాడు. ఎప్పటికి ఇవ్వను, మన పరిచయం ఈ ఇన్స్టాగ్రామ్ వరకే ఉండిపోనివ్వు అని అంది. ఎందుకు, నా మీద నమ్మకం లేదా అని అడిగాడు. ఇక నమ్మకం అని కాదు, నాకు ఇష్టం లేదు. వాట్సాప్ నెంబర్ ఇస్తే పర్సనల్ అయిపోతుంది అని అంది. అవ్వ నువ్వు, వచ్చే నష్టం ఏముంది అని అన్నాడు. నాకు తెలియదు, నేను ఇవ్వను, మ్యాటర్ ఓవర్ అంతే అని చెప్పింది. రాక్షసి, పంది కుక్క, నక్క అని తిట్టాడు. ఏంటి ఆ తిట్లు అని అంది.
నా ఫ్రెండ్ నా ఇష్టం తిడతాను అని అన్నాడు. ఇంతకుముందు పెళ్ళన్నావు, ఇప్పుడు ఫ్రెండ్ అంటున్నావు. మీ మగవాళ్ళు మాట వాళ్ళు మార్చుతారు కదా అని అంది. ఫ్రెండ్ అయినా లవర్ అయినా పెళ్ళామైనా అని నువ్వే నాకు అని అన్నాడు. చాలే ఆపు, పరిచయమై 2 నెలలు అయిందో లేదో అప్పుడే అవన్నయ్యానా అని అంది. నువ్వేమైనా అనుకో, నువ్వే నాకు అన్ని అని అన్నాడు. చాలే, నాకు పని ఉంది బాయ్ అని అంది. ఓకే బాయ్ అని అన్నాడు. తర్వాత కిరణ్ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తుంది. వీడేంటి నన్ను ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు? ఒకసారి ఫ్రెండ్ అంటాడు, ఒకసారి పెళ్ళామంటాడు, ఒకసారి లవర్ అంటాడు. అందుకే తెలియని వాళ్ళతో చాటింగ్ చేయొద్దు, నీకు అవసరమానే స్వాతి ఇవన్నీ అని తన్ని తాను తిట్టుకుంది. అయినా చాటింగ్ చేయటం మానలేదు. ఏదో టైంపాస్ కోసం చేస్తున్నా అనుకుంది, కానీ తనకే తెలియకుండా కిరణ్తో ఎక్కువగా మాట్లాడుతుంది, ఇన్వాల్వ్ అవుతుంది అని గ్రహించలేకపోయింది. ఒకరోజు కిరణ్కి ఏం చేస్తున్నావు అని స్వాతి మెసేజ్ చేసింది. పిల్లలకి డ్రెస్సులు కుడుతున్నా అని చెప్పాడు. ఎవరి పిల్లలు అని అడిగింది. నేను ఫ్రెండ్స్ కలిసి పిల్లల చారిటీ పెట్టాం అని ఇదివరకు చెప్పాను కదా, వాళ్ళకి డ్రెస్సులు కావాలంటే కుడుతున్నా, నేను తప్ప ఎవరు లేరు కదా వాళ్లకు అని అన్నాడు. ఓకే గుడ్, నీ డ్రెస్ మోడల్స్ సూపర్ ఉంటాయి, థ్యాంక్ యూ అని అన్నాడు. అసలు ఈ చారిటీ ఐడియా ఎలా వచ్చింది? ఆ పిల్లలందరూ ఎవరు అని అడిగింది. పిల్లలందరూ అనాథలు, యాక్సిడెంటల్గా వాళ్ళని కాపాడాము, అప్పటి నుండి చూసుకుంటున్నాం. ఎమ్మెల్యే దగ్గర నుండి ఫండ్స్ కూడా వస్తాయి, ఇంకా చాలామంది ఇస్తారు అని చెప్పాడు. నీ శాలరీ ఎంత అసలు అని అడిగింది. 45K అని చెప్పాడు. క్రాఫ్ట్ డ్రెస్సులు కుడితే అన్నీ కలిపి అవెన్ని డబ్బులు వస్తాయి అని అంది. టోటల్గా నెలకి 2 lakhs వరకు వస్తాయి అని చెప్పాడు. అబ్బో, నువ్వు బాగా డబ్బున్నవాడివన్నమాట అని అన్నాను. అదేం లేదు, డబ్బులు ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా నేనెప్పుడు లేను, కానీ మా రిలేటివ్స్ డబ్బులు లేనప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదు, డబ్బులు వచ్చాక మరదల్ని పెళ్లి చేసుకోమని మా అత్త వాళ్ళు అడిగారు, నేను అస్సలు చేసుకోనని చెప్పాను. అబ్బో, నీకు మరదలు కూడా ఉందా అని అడిగింది. అని చెప్పా కదా, డబ్బుకు వాల్యూ ఇస్తారు, అందుకే వాళ్ళు నాకు నచ్చరు అని అన్నాడు. ఎంతైనా మీ డబ్బు ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, చాలా పొగరు ఉంటుంది మీకు అని సరదాగా అంది. ఒసై కొర్తా, అలా అంటే నేనెప్పుడైనా అలా బిహేవ్ చేశానా చెప్పు అని అన్నాడు. ఏమో అని అంది. ఏమో ఏంటి రాక్షసి అని అన్నాడు. అవును, ఇప్పుడు మీ ఇంట్లో అన్నీ ఉన్నాయా అంటే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్నీ ఉన్నాయా అని అడిగింది. ఏసీ కూడా ఉంది, టీవీ మాత్రం చిన్నది ఉంది, అది మా నాన్న శాలరీతో కొన్నది, మా నాన్న జ్ఞాపకంగా అలాగే ఉంచాను అని అన్నాడు. ఓకే, అవును నాకు డౌటు అనంది. ఏంటి అది అడుగు అని అన్నాడు. నీకింత డబ్బు ఉంది, టాలెంట్ ఉంది, చూడడానికి కూడా బాగానే ఉంటావు, మరి నన్నెందుకు పెళ్లి చేసుకుంటానని అడిగావు అని అంది. కిరణ్ ఏం చెప్తాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.